హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్విక శ్రీహాస్. సో ఈరోజు బోటీ ఫ్రై ఎలా చేసుకుంటారో మా స్టైల్లో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బోటీ అనేది క్లీన్గా కడుక్కోవాలి. కొంతమంది కడుక్కోకుండానే వేసేసుకుంటారు. సో పర్ఫెక్ట్గా అంటే మేము చేసేదే ఇది 100కి 200% నేను చెప్తున్నా. క్లీనింగ్ అంటే ఇలా ఉండాలి. సో క్లీనింగ్ తోటే మనకి బోటీ కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో నేను చూపించిన విధంగా మీరు బోటీ కడిగి చేసుకుంటే మాత్రం మీరు బోటీ ఎలా వండినా కానీ టేస్ట్ అనేది మారదు. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది ఎలా చేయాలంటే క్లీనింగ్తో సహా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మేము ఎలా క్లీన్ చేస్తున్నామో అలా క్లీన్ చేసుకోండి. సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ దగ్గర నుంచి చూపించాను. సో బోటీ కర్రీ పర్ఫెక్ట్ వర్షన్ అంటే మేము చేసేది. సో కొంతమంది ఇది చూడండి, బొంత అనేది ఎంత నల్లగా ఉందో చూడండి ఇక్కడ. సో దాన్ని ఎలా మారుస్తామో మీరు చూడండి. సో ఈ విధంగా మీరు మంచిగా క్లీన్ అనేది బాగా చేసుకోవాలి. సో ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. సో అలా తినడం కూడా కరెక్ట్ కాదు, చాలా గలీజ్గా ఉంటుంది. సో క్లీన్ చేసుకొనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ ప్రెషర్ తోటి కడిగితే నీట్గా వెళ్ళిపోతుంది షిట్ అనేది. సో ఇట్లా క్లీన్ చేసుకున్నాక వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. సో ఉడికినాక ఒక 90% ఉడికినాక ఇలా క్లీన్ చేసుకోవాలి. సో వాటర్ అంతా అంపేసేసుకొని ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ మొత్తం గీకేసేయాలి. బొంత అనేది మొత్తం క్లీన్ అయిపోవాలి, తెల్లగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చేసేసుకోండి. సో ఇలా చేసేస్తే కూడా మనకి మంచిది. సో హెల్త్కి కూడా మంచిది. సో అలా వేసేసుకోండి. డైరెక్ట్ చేసేస్తారు కొంతమంది, నేను చాలా వీడియోస్ చూసాను. సో అట్లా అని నేను చెప్తున్నాను. సో ప్రతిదీ ఇలా క్లీన్ చేసుకోండి. సో మీరంతా నోట్ చేసుకోండి. సో నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. మీరు కంపల్సరీ నాకు కమెంట్ అనేది చేస్తారు మీరు. సో ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా ఇంతే సైజులో చేసుకోవాలి. మళ్ళీ చిన్న కట్ చేసేసుకుంటే గలీజ్గా ఉంటుంది, మొత్తము అతుక్కున్నట్టు అయిపోతుంది, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. సో పేగులు కూడా మంచిగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ముక్కలు అనేసి. దగ్గరకు అయిపోతే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. సో ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో బోటీని వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టించుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కళ్యామాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే కొంచెం పసుపు వేసుకొని ఒక దగ్గర కలిపి కొద్దిసేపు లిడ్ పెట్టేస్తే మన బోటీ ఫ్రై రెడీ. సో ఇంత టేస్టీ అండ్ యమ్మీ బోటీ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.